సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. శుకుడు నవ్వుచూ, మహారాజా, ఆ గోపాలుని లీలలు నిజముగా నీవు తెలిపినటులా మహాద్భుతములు, మాధుర్యములు, భావగంభీరములతో చీలనివే కాని బాహ్యాడంబరములతో కూడినవి కావు. లోకులు బాహ్యమునే చూతురు. అందువలన కృష్ణుని యొక్క చేష్టలు సర్వసామాన్యముగను, కొన్ని అసభ్యములుగను భావింతురు. అవతారముల అంతరార్థములు అందరికీ అంత సులభముగా అర్థము కావు. అర్థములేని కార్యమును వారు చేయరు. లోకోద్ధరణ నిమిత్తము, వేదోద్ధరణ నిమిత్తము పూర్వజన్మ పుణ్య పరిపాకములను పురస్కరించుకుని, వరముల ఆధారము చేసుకుని, ఆయా దేశ కాల పాత్రలను అనుసరించి అనుగ్రహింపగోరి ఆచరించు లీలా విశేషములకు సరియైన అర్థము ఎవరు ఊహించగలరు? హరి విచిత్ర లీల హరికే తెలియున్ అన్నట్లు అతనిది అతనికే కాని అన్యులకు అర్థము కావు. ఒకటి మాత్రమూ నిజము, అవతార పురుషులు తమ అభీష్టములపై కాని తమ కొరకని కాని ఎట్టి చిన్న కార్యమును చేయుటకు పూనుకోరు. సమస్త కర్మలు లోక నిమిత్తమై సంకల్పింతురు. తమకు లోకమునకు ఎట్టి సంబంధము లేనటులా ప్రవర్తింతురు. తాము లేకున్నా లోకమే లేదు. సర్వసామాన్యముగా వారు చేయు సామాన్య పనులందు కూడాను స్వార్థరహితమైన సారమును తెలుసుకొనవచ్చును. లోకమే వారి హస్తమందుంచుకున్న మహానుభావులకు లోకములో తమకు కావలసిన పని ఏమున్నది? మూర్ఖులు, విశ్వాసహీనులు, నాస్తికులు, అజ్ఞానులు, తెలుసుకొనలేని అమాయకులు వాటిని స్వార్థ కర్మలుగను, వ్యామోహ కృత్యములుగను తలంతురు కాని సత్యభక్తులు వాటిని లీలలుగా భావింతురు. అపారుని పారమును వారెట్టు తెలుసుకొనగలరు? మహారాజా, కోసలేంద్రుని లీలకును కృష్ణుని చర్యలకును పూర్తి విరుద్ధము. దైత్య దానవులచే లోకము పీడింపబడు సమయమున దాని భారమును బాపుటకు కేశములలో నలుపు తెలుపు ఉండినట్టులా కృష్ణ బలరాములు నలుపు తెలుపు రూపములు ధరించి మన బుద్ధులకతీతముగు కర్మలను ఉనర్చిరి. కృష్ణుని లీలలు ఎవ్వరనూ తెలుసుకొనలేరు. అతని చాలనము, నడక, నవ్వు, సైగ, మాట, పాట అన్నియూ విచిత్ర గుణములతో చేరియుండును. కృత్రిమముగా కనిపించును. పోకిరిగా ప్రవర్తించును. తూర్పు దిశకు నడుచుచు పశ్చిమ దిశకు చూచుచుండును. కన్నులతోనే కలిసి మాట్లాడను. కను సైగల తోడనే సంభాషించును. సిగ్గు బిడియము చూడడు. క్రొత్త పాత అసలే ఉండదు. వావి వరసలు విచారించడు. ఎక్కడకు వెళ్లినను ఏదియో ఒక విచిత్రమైన గోల పుట్టించును. సముద్రమునకు ఆటుపోట్లు ఉన్నట్లు ఇతను వెళ్లిన చోటులందు కలహములు, కల్లోలములు, కంటి నీరులు ఒక తుఫానుగా పుట్టించును. ఏ ఇంటికి వెళ్లినను ఆ ఇంటివారు అతనిని పీటవేసి పిలువనక్కరలేదు. తన ఇల్లుగా భావించి ఉట్టి మీదనో చట్టి లోపల దాచిననూ సరే స్వయముగా వెళ్లి నిర్భయముగా తీసుకుని తిని వెళ్ళుచుండును. అందరికీ పాతబంధువే. అంతటితో పోక తన సొత్తువలే బయట నుండి వచ్చిన బాలులకు పంచిపెట్టును. ఇంటివారు గోల చేయుచున్నను వినిపించుకొనక తన స్వంత పదార్థముల వలె దాన ధర్మాలు చేయును. అతని ఆటలకు మాటలకు అడ్డులేదు. ఎవరైనా అతనిని ధైర్యము చేసి మందలించిరా, ఇక వారిని పెట్టు హింసలు వర్ణనాతీతము. అయితే అతడు చేయు ప్రతి చిన్న పనియందును అతి మాధుర్యము ఇమిడియుండును. శిక్షలందుకూడను తీయదనముండును. ఎవరికీ కోపమన్నది రాదు. ఇంకను అతనితో ఆడవలననియే, మాటాడవలననియే, ఉండవలననియే అనిపించును. కాని అతనిన్ని బాధలు హాస్యములు చేసినను అతనిపై విసుగెత్తదు.
అది అతనిలో ఉండిన ప్రేమతత్వము. ఎంతో కోపముతో కొట్టబోయిన గోపికలు కూడాను అతనిని చూచిన క్షణమే ప్రేమ హృదయులై అతనిని ప్రార్థించుచూ వెళ్ళుచుందురు. అతను ఏమి చేసినా లీలలుగానే ఉండును. ఇక పలుకులు చూతుమా, అన్నీ టక్కరే. అందరి ఎదుట మన్ను తిని అమ్మతో నే తినలేదని నోరు చూపును. అందరి మాటలు అసత్యములు చేసి తన అసత్యమును కూడా సత్యముగా చూపును. ప్రతి దినము వృషభాపురమునకు అనగా రాధ ఉండు గ్రామమునకు వెళ్ళుచుండును. దారిలో ఎందరో చూచుచుందురు. తిరిగి తల్లి పిలిచి, ఎందుకురా ఇంత దూరము దినము వెళ్ళుట? ఆడుకొనవలనన్నా ఇచ్చట బాలురు లేరా అని దండించగా ఆ గ్రామము దారి తెలియదని చెప్పును. అందరి ఇండ్ల యందు అల్లర్లు జరిపి అత్తాకోడంట్లకు కోట్లాటలు పెట్టి మధ్యలో నవ్వుచుండును. తెల్లవారినది మొదలు రాత్రి 12 వరకు నిమిషము కూడా 2 కాళ్లు ఒకచోట ఉంచడు. నిరంతరం ఇల్లు ఇల్లు చుట్టుటే ఈ కృష్ణుని కృత్యము. ఇంత చేసినా ఒక నిమిషము గ్రామమున వారు కృష్ణుని చూడకున్నా ఉండలేరు. ఒకనాడేమైనా వారల ఇండ్ల వైపునకు వెళ్లకున్నా ఆనాడంతా ఆ గోపికలు దారులు చూచుచూ కిటికీల నుండి మిద్దెల మీద నుండి ఎదురు చూచుచుందురు. ఇదే భగవంతునిలోని మధుర ప్రేమ యొక్క మచ్చుముక్క. అతని చేష్టలు అతి మాధుర్యమైనవి, అంతరార్థముతో నిండినవి. నిజ కపటములెరిగిన నీలవర్ణుడు కృష్ణుడు. పైపై మాటలకు ఆటలకు లొంగడు పొంగడు. కాకున్నా పాలిచ్చెదనని తల్లి రూపముతో వచ్చిన పూతనను కొడుకువలే నటించి రక్తమును పీల్చి నేలకూల్చెను. అసురులు అనేక రూపములు ధరించి గోపికా గోపాల రూపములతో వచ్చినను వారల నిజతత్వమును గుర్తించి క్షణములో యమపురి కంపుచుండెను. ఒక అసురుడు వత్సయై తన వత్సములతో తిరుగుచుండ ఆ ముక్కుపచ్చలారని 3 సంవత్సరముల బాలుడు ఆ వత్సమును తోకపట్టి గిర్రున తిప్పి ఒక్క ఏటుతో చంపివేశను. ఈ శక్తి సామర్థ్యములు ఆ బాలుని రూపమునకు ఎంత విరుద్ధములు! ఇట్టి అమానుష కృత్యములు కోట్లకు నిరూపించుచూ వచ్చుచుండెను. కపట హృదయులైన వారు స్త్రీ బాల వృద్ధులైనను కడకు తనవారైనను లెక్కచేయక చక్కని బుద్ధులు నేర్పుచూ చిక్కులకు గురిచేయుచూ డొక్కలు చించుచూ ప్రక్కలు పొడచుచూ తన మేనమామ అయిన కంసుడు మహాపరాక్రమ శక్తి సంపన్నుడైనను క్షణములో జుట్టును పట్టి క్రిందకి లాగి ప్రాణము తీసి యమునా తీరము వరకును బజారులందు ఈడ్చుకుని పోయెను. మధురాపుర వాసులకు ఈ బాలకుని చర్యలు ఆశ్చర్య అద్భుత మధుర సుందర సులలితములుగా నుండెడివి. బాల్యముననే పూతనను తృణావర్తుని శకటాసురుని హతముందించెను. వెన్న దొంగలించెను. కోపముతో తల్లి రోటికి కట్టివేయగా యములార్జున వృక్షముల మధ్యగా పోవుచూ వాటిని పెళ్లగించెను. యమునా నదినంతను విషమముగా చేసిన కాళింగుని మదమణచెను. గోపికలను రక్షించెను. తల్లి నడుమునకు త్రాడు కట్టగా తన బ్రహ్మాండాకారమును చూపి తల్లిదండ్రులకు గోకుల వాసులకు పరమాశ్చర్యములు కలిగించెను. ఆవలింపులో అండాండ పిండాండ బ్రహ్మాండములు చూపెను. తన ప్రియ గోపాల గోపికలకు తన దివ్య గోలోక వైకుంఠమును చూపించెను. నందునిచే గిరిపూజ చేయించి ఇంద్రపూజ మాన్పించి ఇంద్రునకు కోపముచ్చినట్లు చేసి క్రోధముచే ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షము నుండి గోకుల వాసులను రక్షించుటకు చిటికన వేలితో పర్వతమునెత్తి వాన బారి నుండి గోకుల వాసులను గోవులను రక్షించెను. గోపికా గోపాలులతో వివిధములైన ఆటలు ఆడి పాటలు పాడుచూ వారలను ప్రేమోన్మత్తులను గావించుచుండెను. వీటన్నింటినీ నీచవృత్తులుగా తీసుకునుట బుద్ధిహీనతే కదా. గోపికలతో రాసక్రీడలను ఆడగా అది జారత్వమని తలంచుటకు ఆధారమే లేదు. 5-6 సంవత్సరముల ప్రాయముగల బాలుడు గోపికలతో ఎట్టి ఆటలాడినా అవి లోక విరుద్ధమని తలంచుటే అర్థములేని ఊహ. గుణాతీతులకు గోపాలుని గుణమున్న కదా ఈ కృత్యముల యొక్క అనుభవములను అనుభవించుట. గుణమేలేని అనంత స్వరూపునికి అణుమాత్రమైన ఈ లీలలు గోపగోపికలను తరింపజేయు సాధన కృత్యములనియే తలంచవచ్చును. వారి జన్మాంతర పుణ్య ఫలముచే వరప్రసాదములచే వారి వాంఛలను తీర్చుచుండనే కాని వేరు కాదు. మాయా మానుష రూపుడైన ఆ గోపాలుడు మానవ మాత్రుడని తలంచిన కదా ఇందులోని చర్యలు జారత్వ చోరత్వమని చెప్పుటకు. పోనీ మానవుడే అని తలంచిన సామాన్య మానవులు ఈ అమానుష చర్యలు చేయగలరా? ఇంతటితో పోక ప్రళంబ, ధేనుక, బక, కేసి, చాణూర, అరిష్ట, ముష్టిక, కువలయాపీడ, కంస, నరక, పౌండ్రక, ద్వివిధ, జరాసంధ, దంతవక్త్ర, శంబర, కాంభోజ, కురు, మత్స్య, కైకయ ఇత్యాది మహాపరాక్రమ శక్తి సంపన్నులను క్షణములో ప్రాణములు తీసి లోకమును రక్షించెను. ఇవి మానవ కృత్యములనుటకు వీలున్నదా? ఈ విలక్షణావతారములో లీలనన్నీయు మహాద్భుతములు.
క్రోధములో సహితము అతని ప్రేమే ప్రకటితమగుచుండెను. శృంగారములో అతడు కరుణా స్రవంతిని ప్రవహింపచేసెను. అతని దర్శన స్పర్శన సంభాషణముల తోడనే సంసార బంధము నుండి విముక్తి గావించెను. అతని నామము స్మరించు వారలకు అమరత్వము అనుగ్రహించెను. పైకి గోచరించే విచిత్ర చర్యలందు దివ్య రసమును ఆస్వాదింపచేసెను. మహారాజా, భాగవతమున కేవలము మధుర, బృందావన, వ్రేపల్లె, యమునా తీరము, యశోద, నంద, దేవకి, వసుదేవుల కథలతో చేరినదే కాదు, అవతార కథలన్నింటినీ భాగవత కథలనియే చెప్పబడును. అనగా భగవంతుడు భక్తులు చేరిన తత్వమన్నింటికీ భాగవత కథ అనియే పేరు. అన్ని అవతారములు గోలోకవాసి అయిన గోపాల నుండియే వచ్చినవి. అన్నింటి అవతారముల ఏకమాత్రావతారము వాసుదేవుడైన శ్రీకృష్ణుడే. అన్ని అవతారముల కథలు వాసుదేవునియందే పుట్టి వాసుదేవునియందే లయముగుచున్నవి. సమస్త అవతారములకే కాక సమస్త జీవరాశులకు ఆ దివ్య శక్తియే ఆధారము. మహారాజా, భగవంతుడు సర్వసమర్థుడు. అతనికి సంభవ అసంభవములు లేవు. అతని మాయ, క్రీడ, వినోదములను మాటలతో తెలుపుటకు అసాధ్యము. అతడు అపురూపుడయ్యూ విరాట్ రూపమును ధరింపగలడు. అతనొక్కడయ్యూ అనేక రూపములతో విభక్తుడు కాగలడు. రాజా, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారములే తన దివ్యావతారములుగా లోకులు భావింతురు. అది అంత విశాలము కానేరదు. సమస్త ఆకారములు అతనివే. సర్వజీవులయందలి చైతన్యము అతని శ్వాసయే. వేయేటికి గోచరమగుచున్న సమస్త ప్రపంచము అతని సంకల్పమాత్రమే. అతను కానిదొక్కటియూ లేదు. అయితే లోక సంరక్షణార్థము, ధర్మ సంస్థాపనార్థం, భక్తుల అభీష్టార్థం తానే స్వయముగా సంకల్పించి ఒక ప్రత్యేక ఆకారమును ధరించి లోకమును సంచరించి దివ్య విభూతులను ప్రదర్శించి భక్తులకు దివ్యానుభూతులను అనుగ్రహించి తరింపచేసిన స్వరూపములు పై తెలిపిన దివ్య స్వరూపములగుట చేత లోకులు ఈ స్వరూపములు మాత్రమే అవతార స్వరూపములని విశ్వసించి పూజించి తరించుచున్నారు. కొన్ని సమయములందు కొన్ని అత్యవసర కార్యముల నిమిత్తమై అవతరించి లోకపాలన నిమిత్తము దివ్యశక్తులను వహించి అంశరూపములందు కూడాను అవతరించిన వెన్నియో కలవు అని సుఖమహర్షి తెలుపుచుండగనే పరీక్షిత్ మహారాజు ఆనంద వదనమును పైకెత్తి, ఆహా, ఆ సుందరమూర్తి అంశమూర్తులను వేరే ధరించిన ఆ లీలావతారుడు లోకపాలనమనొచ్చ ఏ రూపధారి ఆయనో వచించి నన్ను ఆనందింపచేతురని ప్రార్థింతును అనుచు శుకులవారికి నమస్కరించెను. అంత శుకులవారు, రాజా వినుము. కపిల, దత్తాత్రేయ, సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతాది మునుల రూపమును, నరనారాయణులు, వృషభ, విష్ణు, ధ్రువ, హయగ్రీవ, పృథు, కచ్చప, ధన్వంతరి, హంసకుడు, బలరామ, వ్యాస మొదలగు రూపనామములతో భక్తాభీష్టములను వసగి లోకపాలన జరిపి ధర్మ కర్మలను స్థాపించెను, పునరుద్ధరించెను. ఇంకనూ అనేక అంశావతారములు కలవు. కానీ వాటన్నింటినీ గురించి చెప్పుటకు కాల వ్యవధి అతి స్వల్పమే మిగిలి ఉన్నందునను అవి అంత ప్రధానమైన అంశములు కానందునను వాటిని తెలుపుటకు సమ్మతించనైతిని. అంత పరీక్షిత్ మహారాజు, స్వామి, కపిల, ధ్రువ, దత్తాత్రేయ, హయగ్రీవ, ధన్వంతరి మొదలగు అవతారములకు కారణము, వాటి ప్రధాన తత్వములు సూత్రప్రాయముగా నేను తెలిపి పునీతుని గావింపుము అని ప్రార్థించగా శుకుడు, రాజా, కర్దమ ప్రజాపతి భార్యయగు దేవహూతికి 9 పుత్రికలు కలిగిన తరువాత 10వ గర్భమున కపిల రూపమున అవతరించి తల్లికే తాను గురువై తల్లిని శిష్యురాలుగా తీసుకుని మోక్షప్రదమగు తత్వమును గూర్చి బోధించి ఆత్మజ్ఞానమును అనుగ్రహించెను. ఇక అత్రి పత్ని అయిన అనసూయ భగవంతుడు తన గర్భమున పుత్రరూపుడై పుట్టవలనని కోరగా అనుగ్రహించి దత్త అనగా ఇచ్చితిని అని మాటిచ్చుటయు, తదుపరి భగవంతుడు అత్రి అనసూయలకు పుత్రుడై ఆనందమందించుటయు జరిగెను. భగవంతుని మొదట అనుగ్రహ పదము దత్త అని పలుకుట చేత తండ్రి పేరును చేర్చి దత్తాత్రేయ అను నామముచే పిలువబడెను. కార్తవీర్యార్జునులను యదువును రాజ్య సుఖాదుల అనుభవించుచుండినను వారలకు ఇతను సమస్త యోగ సంపత్తిని వసగెను. ఈ రూపుడైన పరమాత్ముడి కల్పాదియందు సనక సనందన, సనత్కుమార, సనత్సుజాతులను పేర దిగంబర రూపధారులై సంచరించెను. వారు ఎల్లప్పుడూ అనగా ఎప్పుడు చూచినను 5 సంవత్సరముల వయస్సు కాయులై కనిపించుచుండిరి. ఇక ధర్మపత్నియగు మూర్తీదేవియందు
నరనారాయణ రూపమున పుట్టి పెరిగి బదరీవనమున నివసించుచు బాలకుడైన ధ్రువుని తపస్సునకు మెచ్చి అతనికి దర్శనమిచ్చి ధ్రువుని తల్లిదండ్రులను పునీతులో గావించెను. ధ్రువుని ధ్రువలోకాధిపతిగా చేసెను. ఉత్పదగామియగు వేణుని మునులు అనేక విధములా శపించి చంపగా అతని శరీర మంధనమును పృథ్వీశ్వరుని రూపమున పృథుచక్రవర్తి ఉత్పన్నమై నరకమున పడి పరితపించుచున్న తన తండ్రిని ఉద్ధరించెను. అంతటితో ఆగక సమస్త ఉరువుని సముద్ధరించెను. భూమియందు నగరములు, పట్టణములు, గ్రామములు నిర్మించి తమ తమ కార్యములు సక్రమముగా నిర్వర్తించుకున్నట్లు శాసించెను. నాభి సుదేవి అను దంపతులకు పరమహంస రూపుడై పుట్టి త్యాగమును భూరించి త్యాగ మహిమను ప్రకటించెను. తదుపరి బ్రహ్మయజ్ఞమునందు యజ్ఞరూపమున అవతరించెను. అతని గ్రీవోపరి భాగమున గుర్రమాకారముండుటచే హయగ్రీవుడని పిలువబడెను. అతను శ్వాసించుచుండిన నాసికాపుటముల ద్వారా వేదవాక్యములు ప్రకటమగుచుండెను. ఇది ఇట్లుండా బయలుదేరిన వేదములను సోమకాసురుడను రాక్షస వీరుడు అపహరించి ప్రళయసాగరమున దాగుటచే వేద సంరక్షణ నిమిత్తమై భగవంతుడు మత్స్యరూపమును ధరించి సాగరమును శోధించి రాక్షసుని హతమార్చి వేదములను తెచ్చి బ్రహ్మకి ఇచ్చి లోకమున వేదభీత ధర్మ కర్మలను ఉద్ధరించెను. మహారాజా, ఇట్టి సమయోచిత అవతారములు లెక్కలేనని ధరించి భూమిని వరించి బాధల హరించి భక్తులను అనుగ్రహించిన గాథలు ఎన్నియో కలవు. సర్వము అతని సంకల్పమే కాని కారణములు విచారించుట కేవలము అజ్ఞానమే. భగవంతుని సంకల్పములకు కారణములు విచారించువారు లేక అతని శక్తి యుక్తులకు హద్దులు నియమించువారు, దైవము ఈ రీతిగానే మెలగవలనని శాసించువారు, ఇట్టిదే దైవత్వము ఇట్టిది కాదు అని నిర్ణయించువారు కేవలము మూర్ఖులనియే చెప్పవచ్చును. అతని ఇచ్ఛకు అడ్డు ఉండదు. అతని శక్తికి మితి లేదు. సంకల్పించినా ఏమైనను చేయగలడు. ఏ రూపమైనను ఎత్తగలడు. అతనికి అతనే సాటి, అతనికి అతనే సాక్షి. ఒకానొక సమయమున నారదుని భక్తి భవములకు మెచ్చి హరి హంసరూపమున అవతరించి భక్తులు భవసాగరమును తరింప భాగవత తత్వోపదేశము గావించి మన్వంతరాంతము వరకు సుదర్శనమును ధరించి నిష్కంటక శాసనము గావించెను. తన కమనీయ కీర్తిచే సప్తలోకములు పరిశుద్ధము చేసెను. సముద్ర మంథన సమయమున కూర్మావతారమును ధరించెను కదా. అదే సమయమున అమృత భాండమును ధరించి భగవానుడు ధన్వంతరిగా అవతరించి రోగ నివారణోపాయములను ప్రజలకు నేర్పి మానవులను చికిత్సకులుగా చేసెను. వారే వైద్యులనియు విషగరువులనియు చికిత్సకులనియు లోకమున ప్రసిద్ధిగాంచునట్లు చేసెను. రాజా, ఇంతే కాదు, వైద్యులకు పూర్వము యజ్ఞభాగములు లేకుండెడివి. తదుపరి ఇతనే వారలకు యజ్ఞభాగములిప్పించెను. చూచితివా దైవలీలలు? హరి యొక్క చిత్రలీలలు హరికే తెలియను, అన్యులకు అర్థము కావు, ఊహించుటకు కూడాను వీలు కాదు. మానవులు అజ్ఞాన వసలుగుటచే వారి వారి బుద్ధి శక్తి సామర్థ్యమును పురస్కరించుకుని వాక్వాదములు జరిపి లేని పాపములకు గురి అవుదురు. దైవ కార్యములను సంశయించక మానవులు వారి వారి ఊహలకు తగినట్లుగా వాటిని మార్చుకొనక తమ భావములనే ఆ దైవ కార్యములకు తగినట్లుగా మార్చుకున్న అట్లు మానవులు దైవానుగ్రహమును పొందగలరు. కాని అట్లు చేయరేని అనుగ్రహ పాత్రులు కానేరరు, ఆనందమును అందుకోలేరు. ఇక మధుర మూర్తి అయిన కృష్ణావతార తత్వము చిత్తాకర్షణము. ఆ సౌందర్య మాధుర్య ప్రేమ ఘనీభూతమగు ఆ విగ్రహము ఆనందరాశి గుణసాగరము. ఆహా, అతని అమాయకత్వము ఎంతటిది! అతని అమానుష్యము మరింత గొప్పది. అతనిని చూచినా చాలును, అతని వాక్కులు వినిన చాలును, అతనిని తాకినా చాలును, జన్మము తరించును. యజ్ఞయాగాది క్రతువులు దర్శన స్పర్శన సంభాషణముల ప్రాప్తి అని చెప్పవచ్చును. ఈ పవిత్ర దర్శన స్పర్శన సంభాషణలలో ఉన్న ఫలము యజ్ఞయాగాది క్రతువులలో లేదు, ముమ్మాటికి లేదు. ఆహా, మధురమూర్తి అనుచు సుకుడు కంటి ధారలు కార్చుచూ తన్మయాత్ముడై కృష్ణరూపమున ఉన్మత్త చిత్తుడై లీనమాయెను. ఆ దృశ్యమును చుచుండిన మునులు పరీక్షిత్ మహారాజు పరమాశ్చర్యముంది సుకులవారి ఆ భావ సమాధి కాంతులు భ్రాంతి కలిగించెను. అందరూ స్తంభించిపోయిరి. ఈ రీతిగా కొంత గడిచిన తరువాత సుకుడు కనులు తెరచి, రాజా, ఆనాటి గోపికలిట్టి అదృష్టవంతులో కదా, అతనితో కూడి ఆడి పాడి ఆనందించిన వారి కాయములు ఎంత కాంతివంతములో, దేవతలకు సైతము లభ్యము కాని అతని సన్నిధి ఆ వెర్రి గొలలకు లభించినదన అది వారల జన్మాంతర సుకృతమనే చెప్పవచ్చును.
గోపగోపికలు ఏమీ సామాన్యులు కారు, చూపరులకు వెర్రివారల వలె కనిపింతురు. వారిలోని జ్ఞానభండారము ఆ కృష్ణునికి తక్క అన్యులకు అగోచరము. కాకున్నా కృష్ణ స్పర్శ రుక్మిణీ సత్యభామలకే అంత సులభముగా లభించలేదు. అట్టిది గోపగోపాలురు వారల కంటే మహాభాగ్యశాలురనే చెప్పవచ్చును. ఇది 3 జన్మల తపఫలము అని కన్నులు మూసుకుని చిరునవ్వులు పెదవులపై చిందులాడ శుకుడు తిరిగి సమాధిలో మునిగెను. ఈ రీతిగా ఆ కృష్ణ రూపమును వర్ణించు సమయములందు మీద మీద శుకుడు సమాధి స్థితిని పొందుట పరీక్షిత్ మహారాజునకు పరమాశ్చర్యము కలుగుచూ తాను కూడాను ఎంతో ఉత్సాహముతో కృష్ణ చర్యలను వినగోరి ఉవ్విళ్ళూరుచుండెడివాడు.